వింటేజ్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా సుజీత్ తెరకెక్కించిన గ్యాంగ్స్టర్ యాక్షన్ థ్రిల్లర్ ఓజీ డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మించారు. ఈ నెల 25న చిత్రం విడుదలవుతోంది. ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్ సినిమాపై అంచనాలను తారాస్థాయికి తీసుకెళ్లగా పాటలు సూపర్ హిట్ అయ్యాయి. తాజాగా అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న ట్రైలర్ను విడుదల చేశారు మేకర్స్. దాదాపు 2.5 నిమిషాల పాటు సాగిన ఈ ట్రైలర్లో పవన్ ఎలివేషన్స్, లుక్స్ ఫ్యాన్స్కు ఫుల్ మీల్స్ ఇచ్చేలా ఉన్నాయి. వింటేజ్ పవన్ కళ్యాణ్ను చూశామని ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా సంబరపడిపోతున్నారు. పోరాట ఘట్టాలు, విజువల్స్, ప్రధాన పాత్రధారుల నటన, సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇమ్రాన్ హష్మి, ప్రకాష్ రాజ్, ప్రియాంక అరుళ్ మోహన్, అర్జున్ దాస్, శ్రియారెడ్డి కీలక పాత్రలు పోషించారు. కాంతారా లోపల బ్రహ్మరాక్షసుడు ఉన్నాడా? ఓ చిన్న సినిమాలా ఎలాంటి అంచనాలు లేకుండా వెండితెరపైకి వచ్చి సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది కాంతారా. ఇప్పుడు ఈ సినిమాకి ప్రీక్వెల్గా కాంతారా చాప్టర్ 1 సిద్ధమైంది. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ స్వయంగా తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా సినిమాని హోంబలే ఫిల్మ్ సంస్థ నిర్మించింది. రుక్మిణి వసంత్ కథానాయిక. ఈ చిత్రం అక్టోబర్ 2న థియేటర్లోకి రానుంది. ఈ నేపథ్యంలోనే సోమవారం హీరో ప్రభాస్ ఈ చిత్ర తెలుగు ట్రైలర్ను విడుదల చేశారు. నాన్న ఇక్కడే ఎందుకు మాయమయ్యాడు అంటూ ఓ కుర్రాడు వేసే ప్రశ్నతో మొదలైన ట్రైలర్, అందులో కనిపించిన సరికొత్త ప్రపంచం, ఓ అసాధారణ ప్రేమ కథ, ఈశ్వరుడి నేపథ్యం, భారీ యుద్ధాలు అన్నీ ఆసక్తి రేకెత్తించేలా ఉన్నాయి. ఎప్పుడు మనిషి అధర్మం వైపు వెళ్తాడో ధర్మాన్ని కాపాడటానికి ఆ ఈశ్వరుడు తన గుణాల్ని పంపుతూనే ఉంటాడు. కాంతారా లోపలికి అస్సలు వెళ్ళకూడదు పిల్లలు, అక్కడ బ్రహ్మరాక్షసుడు ఉన్నాడు అంటూ ట్రైలర్లో వినిపించిన సంభాషణలు అంచనాలు పెంచేలా ఉన్నాయి. ఆఖరిలో ఈశ్వర అవతారంలో త్రిశూలంతో రిషబ్ కనిపించిన తీరు ఆకర్షణగా నిలిచింది. కథానాయకుడు రవితేజ, దర్శకుడు కిషోర్ తిరుమల కలయికలో ఓ కొత్త చిత్రం. కథానాయకుడు రవితేజ, దర్శకుడు కిషోర్ తిరుమల కలయికలో ఓ చిత్రం రూపుదిద్దుకుంటోంది. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్లో కీలక షెడ్యూల్ను పూర్తి చేసుకున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ కోసం అక్టోబర్ తొలివారంలో స్పెయిన్కు వెళ్లనుంది. అక్కడ రవితేజతో పాటు మిగిలిన ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలతో పాటు పాటలు చిత్రీకరించనున్నట్లు సమాచారం. ఇది దాదాపు నెలకు పైగా సాగే సుదీర్ఘ షెడ్యూల్ అని తెలిసింది. వినోదంతో నిండిన ఈ కుటుంబ కథా చిత్రంలో స్పెయిన్ నేపథ్యానికి ప్రాధాన్యం ఉన్న సంగతి తెలిసిందే. దీంట్లో రవితేజ స్టైలిష్ లుక్లో పూర్తి ఎంటర్టైనింగ్ పాత్రలో అలరించనున్నారు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి థియేటర్లోకి రానుంది. ఈ చిత్రానికి సంగీతం భీమ్స్ సిసిరోలియా, ఛాయాగ్రహణం ప్రసాద్ మూరెళ్ళ. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.